హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది ఉప్మా అయితే తినడానికి ఇష్టపడరు, మెయిన్గా హాస్టల్లో ఉండేవాళ్ళు. అసలు హాస్టల్లో అయితే ఎట్లా చేస్తారో లైలే గమ్ గమ్ చేస్తారు కదా. ఇప్పుడైతే మేము ఉప్మా రెసిపీ అయితే చేసి చూపిస్తాము. హాస్టల్లో ఉండి తినని వాళ్ళకైతే ఇట్లా చేసి పెట్టండి, ఈజీగా తినేస్తారు, మంచిగా ఊక అడుగుతారు ఇంకా చేయమని. అట్లా చేస్తారు అత్తమ్మ అయితే. ఎట్లా చేస్తారో ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే చూసేద్దాం ఎట్లా చేస్తారు అత్తమ్మ. నూనె అయితే పోసుకుందాము. ఓకే అత్తమ్మ. దీనికైతే నూనె ఏమి పడుతుందమ్మా, పొడి పొడిగా చేస్తున్నాం కదా. నూనె అయితే పడుతుంది. ఇక్కడ వాటి కోసం అయితే ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నారు. ఆనియన్స్ ఇట్లా పొడుగా కట్ చేస్తారు. ఎక్కువ వేస్తే మంచిగా ఉంటుంది, దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆవాలు వేసుకుందాం. ఓకే అత్తమ్మ. ఇప్పుడైతే పల్లీలు వేసుకుందాం. ఓకే అత్తమ్మ, వేసుకోండి. మనం రెగ్యులర్గా చేసే ఉప్మాకు మా అత్తమ్మ చేసే డిఫరెన్స్కి ఇప్పుడు ఏంటో చూపిస్తా. సో ఇక్కడైతే ఉప్మా కోసం ఆల్రెడీ నీళ్ళు వేడి చేస్తున్నారు. ఇదే అత్తమ్మ చేసే డిఫరెన్స్. మనం నార్మల్గా ఏంటంటే డైరెక్ట్ ఇంకా వాటర్ వేసేస్తాము, లేకపోతే ఉప్మాని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసి బయటికి తీసి వాటర్ వేడి చేసి ఉప్మా వేస్తాం కదా. అత్తమ్మ అట్లా చేయరు. ఎట్లా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాయి. ఇప్పుడైతే చెప్పను. ఇక్కడ నీళ్ళు అయితే హీట్ అవుతున్నాయి. పచ్చిమిర్చి ఇంకా ఉప్మా అంటేనే కరివేపాకు ఎంత మంచి వేసుకుంటే అంత బాగుంటుంది ఉప్మా టేస్ట్. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు, కరివేపాకు అయితే మంచిగా వేసుకోవాలి. ఉప్మా వీటితోటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు స్మెల్ అది ఉంటేనే బాగుంటుంది ఉప్మాలో. కరివేపాకు అయితే అస్సలు స్కిప్ చేసుకోవద్దు, ఇంకా అది ఉంటేనే చేసుకోవాలి ఉప్మా. అయితే వేసుకుందామమ్మా. ఓకే అత్త. ఎందుకంటే మనం ఇంకా నీళ్ళలో వేయము కదా, మనం వేసేది కాదు ఇది, అందుకని కొంచెం ఇప్పుడు వేసుకుందాం. ఇంకా వీటికి ఇక మళ్ళీ వేసేది ఏం లేదు, ఇప్పుడే వేస్తున్నాం. ఇంకా ఓకే అత్తమ్మ. అందరు డిఫరెన్స్ అనుకోగల ఇంట్లోనే వేసుకోడు, ఇది చూస్తే తెలుస్తుంది, మొత్తం చూడవాలి. ఏముందిలే డిఫరెంట్ అనుకుంటారేమో, చూడండి, చూస్తేనే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ కదా. అందుకే కదా మేము చూపిస్తున్నాము. మీరు స్కిప్ చేసుకుంటా పోయి లాస్ట్ వేయరు అనుకో, మేము చేసింది ఏంటో మీరు మిస్ అవుతారు. అందుకోసమే స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ లాస్ట్ వరకు చూసేయండి. అట్లనే గంట కూడా కొట్టాలి. గంట కొట్టండి, వీడియోని లైక్ చేయండి, ఈ ఉప్మా ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంక ఇది నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేసుడు మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఖచ్చితంగా నచ్చుతుందని మేమైతే అనుకుంటున్నాము. చాలా బాగుంటుంది. అసలు హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఉప్మా హేటర్స్కి అయితే ఇది చేసి పెట్టుర్రి, కంపల్సరీ దీన్ని పెడతారు కంప్లీట్గా. ఎందుకంటే నేను కూడా హాస్టల్లోనే ఉన్నా, ఉప్మా ఎట్లా చేసిరో నాకు తెలుసు. ఇంకా దీనికైతే ఫ్యాన్ అయిపోయినా నేను ఇది తిన్న తర్వాత. హాస్టల్లో ఉప్మా గుర్తుకొస్తే అమ్మ ఇట్లా చేస్తాయి, మళ్ళీ చేసుకోవాలి కదా, తినాలి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, ఇది ఎంత బాగుంటుంది. ఇంకా ఎప్పుడైనా టిఫిన్ ఇడ్లీ దోశ కంటే ఉప్మానే చేసుకుందాం అంటారు. ఇంకా అంత బాగుంటుంది. ఇట్లా ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అమ్మా. ఇది దీంతో ఇడ్లీ ఉప్మా కదా అత్తమ్మ. ఇడ్లీ ఉప్మా కాదు, ఇదే ఉప్మాలా పెరిగేసి నానబెట్టాలి, ఇట్లా ఫ్రై చేసి నానబెడితే తెల్లారి వేసుకోవాలి ఇడ్లీ.
ఇట్లనే ఇలాగా చేసుకోవచ్చు, బాగుంటది. ఎందుకంటే ఇట్లా పోపు వేసి మళ్ళా పెరిగేయాలి, అది కూడా చూపిద్దాం అత్తమ్మ. వాళ్ళు చేయమని చెప్తే చేద్దాం. ఓకే, చెప్పకపోయినా చేద్దాం, చూస్తారు కదా. వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా, ఇది ఏంది ఇవి ఇట్లా అన్నది ఆంటీ, అదేందో చూపిమని వాళ్ళు చెప్తే కంపల్సరీ చేసి చూపిస్తాం. కామెంట్ల బెల్లు అవన్నీ కొట్టాలి వాళ్ళు. ఇట్లా మంచిగా కలుపుతూనే ఉండాలి. కొంచెం అయితే ఇంకా ట్రిక్కీ ఏది, మంచిగా కలుపుతూ ఉండాలి రోస్ట్ అయ్యే వరకు ఉప్మా. అట్లయితేనే టేస్టీగా ఉంటుంది. ఇంకా అట్లానే కొంచెం సేపే కలిపి ఇంకా తర్వాత కంప్లీట్ చేసుకున్నాం అనుకో, అది ఇంకా అస్సలు టేస్ట్ ఉండదు. మంచిగా కొంచెం టైం తీసుకొని ఉప్మా ఫేవరెట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కొన్ని కావాలంటే కొన్ని టైం పెట్టాలి కదా. సో అందుకోసమే కొంచెం టైం ఇచ్చి దీనికోసము ఇట్లా మంచిగా మెల్లగా రోస్ట్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ హైలో పెట్టుకున్నాం ఇంకో తొందరగా మాడిపోతుంది. ఇంకా అప్పుడు ఇంకా ఉప్మా కాదు ఏదో అయిపోతుంది. మంచిగా కొంచెం సిమ్లో పెట్టుకొని ఇట్లా మెల్లమెల్లగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇట్లా బ్రౌనిష్గా కావాలి కదా అత్తమ్మ, కలర్ గోల్డెన్ కలర్ అట్లా అంటాం కదా, ఆ కలర్లోకి వస్తే రవ్వ లడ్డుకి ఎట్లా వేయించుకుంటామో అట్లా వేయించుకోవాలమ్మా. చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా, అసలు తింటుంటే చేతులకు కూడా ఉంటుంది. అవునత్తమ్మ, అందుకనే చేసి చూపిద్దామని. ఏదైనా నచ్చింది చేసుకోవాలంటే కొంచెం టైం పెట్టాలి కదా, దానికోసము టైం అయితే పడుతుంది, ఏంపడానికే టైం పడుతుంది. లేకపోతే ఇంకా తొందర చేసేసుకున్నాం అనుకో, అదంతా ఉప్మా రవ్వ గలీజు ఉంటుంది. ఇంకెప్పుడు ఉప్మా హేటర్స్ ఇంకెక్కువ అవుతారు. అందుకోసమే కొంచెం టైం ఇచ్చి దీనికోసము మంచిగా చేసేసుకోండి, సూపర్ టేస్టీ ఉంటుంది. నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి, అంటే మనం ఉప్మా తీసుకున్న దాన్ని బట్టి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నామో చెప్పండి అత్త. ఇది దీంతో 4 గ్లాసులు, ఈ చిన్న గ్లాస్ తోటి 4 గ్లాసులు. అయితే మనం రోజు వేసుకునే నూనె ఉన్నది కదా, దాంతో 2.5 నూనె వేసుకుంటే సూపర్ ఉంటుంది. వాటర్కి అయితే ఇట్లా మెజర్మెంట్ ఏం లేదు. మేము ఇగో ఇంత వాటర్ అయితే హీట్ చేసుకున్నాము, తెలిసిపోతుంది మనకు కొంచెం పొడిగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ వేసుకోవచ్చు. అట్లయితే పొడి ఉంటేనే బాగుంటుంది ఉప్మా. దీనికి అదే ప్రాసెస్ కాబట్టి పొడి ఉండాలి. మళ్ళీ లూజ్ చేసుకుంటే ఇంకేముంది, మళ్ళీ లై ఉప్మానే అయిపోతుంది. ఏం పేదాకా చూపించాలమ్మా, వాళ్ళకు కూడా తెలియాలి కదా మనం ఎట్లా వేసుకున్నారు, మాకు తెలియలేదు, ఎంతసేపు వేస్తున్నామని కూడా తెలియాలి కదా అత్తమ్మ. ఇట్లా ఏంపి అట్లా తీసిరు, మేము కూడా అట్లనే చేసుకుంటాం అనుకుంటే అది ఖరాబ్ అయిందనుకో, అయ్యో వీళ్ళు ఇలా చెప్పారు ఏంది అనుకుంటారు, వీళ్ళు చేసినట్టు చేసినా మాకు రాలేదేంది అనుకుంటారు. అందుకనే దీని ప్రాసెస్ ఏందో మొత్తం చూపిస్తేనే వాళ్ళకు పర్ఫెక్ట్ వస్తుంది. మినిమం ఒక 5 minutes వేపాలి కదా. ఇది ఎంత మంచిగా వేగితే అంత మంచిగా ఉంటుంది. ఇట్లా ఉండలు కట్టకుంటే ఇట్లా పొడిగా ఉండాలి, అంటుతుందా అంటని కూడా ఉండాలి. మా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే స్కూల్కి పోయినప్పుడు ఆంటీ ఉప్మా చేయండి, ఆంటీ దోశలు వేయండి, మీరు చేసినవి బాగుంటాయి అని అనేవాళ్ళు. రోజు వచ్చేవాళ్ళు మా ఇంటికి. ఇన్ని దాకా అసలు పోయేది కాదు. అదేంటి మీరు చేస్తే చేతులకు కూడా తింటా ఉంటే అనేవాళ్ళు. ఇంకా చెయ్యి కూడా కడగాల్సిన అవసరం లేదు, అంత అంటుకోదు అసలు. టైం లేకపోతే తినేసి అట్లనే వెళ్ళిపోండి, చెయ్యి కడుక్కోకున్నా పర్లేదు, టిష్యూ ఉంటే చూసుకోండి. ఉప్మాకు ఎసరు వచ్చేదాకా ఎట్లా మరగబెట్టుకుంటాము, అవి కూడా అంతే. చల్లటి పోతే ఏమవుతుంది అని అనుకోగల,
ఎసరు ఎట్లయితే వస్తుందో అట్లనే మసలు పెట్టుకోవాలి ఆ నీళ్ళు కూడా. అప్పుడే ఉప్మా మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఆ నీళ్ళు తీసుకుందాము, మసులుతున్నాయి. ఓకే అత్తమ్మ, చూపించినావా నీళ్ళు? అట్లా ఇట్లుంటే చాలు. ఇక్కడ ఉప్మా కూడా మంచిగా ఫ్రై అయింది. ఇంకా కొంచెం పడుతుందమ్మా. ఓకే అత్తమ్మ, కొంచెం ఉప్మా ఉడకాలి కదా, సో అందుకోసమే వేసుకోవాలి కొంచెం ఎక్కువ వాటర్. వాటర్ వేసినాక సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా కంప్లీట్గా సిమ్లోనే ఉంచాలి. రవ్వ వేసినప్పటి నుంచి అడుగైపోతుంది, అడుగు మాడిపోతుంది. ఇంకా రవ్వ వేసినప్పటి నుంచి సిమ్లోనే ఉండాలి ఫ్లేమ్ అయితే. కావాలనుకుంటే ఇంకా కొంచెం మెత్తగా కావాలి, ఇట్లా పొడి పొడి కాదు అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. కానీ ఇట్లనే మంచిగా ఉంటుంది. పెట్టుకుందాం. ఓకే అత్తమ్మ, ఒక 10 minutes మంచిగా ఉడకాలి కదా రవ్వ. కొంచెం ఇట్లా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఉడికి అప్పుడు పొడి పొడిగా అవుతుంది. ఎట్లుంటుంది మంచిగా పొడి పొడిగా. చూసినావా ఎట్లా? మేమైతే అప్పుడు మా చిన్నప్పుడు ఇట్లా చేసుకుంటే ఉప్పుడు వెండి అనుకునేవాళ్ళం. ఇప్పుడేమో ఇక ఎన్నెన్నో పేర్లు పెడతారు కదమ్మా. మీదికెళ్ళి మంచిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా ఉంటుంది. ఇక ఉడకలేదు అనుకోరు కదా, ఇగో మంచిగా ఉడికిపోయింది చూడండి. మంచిగా ఉంటుంది, ఉడికిపోతుంది. వేడి వేడి నీళ్ళు పోసినాం కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. ఇంకా డ్రై రోస్ట్ అయింది కదా, టేస్ట్ కూడా అంత ఉప్మా రవ్వ రవ్వ కాకుండా మంచిగా ఉంటుంది. మంచిగా అక్కడ దీనికి కడాయికి కూడా అంటుకోవట్లేదు, చూసిరా మీరు? అబ్జర్వ్ చేయండి మంచిగా. కడాయి కూడా అంటుకోదు, ఉడకలేదు అనుకోగల. కాలుతుంది అందుకు. ఇంకా స్టవ్ పైన ఉంది కదా, ఇక అయిపోయినట్టే అమ్మా. ఇక బంద్ చేసుకోండి. ఓకే అత్తమ్మ, బంద్ చేసుకొని మూత పెట్టుకోండి. చూసిరా మా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే తినేస్తున్నాము, మా టిఫిన్ చేసేస్తున్నాము. మీరు కూడా టిఫిన్ కోసం ఎక్కువ టైం లేకపోతే ఇట్లా మంచి సింపుల్గా చేసేసుకోండి, తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా అటు నీళ్ళు మరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం టైం దీనికి ఏంటంటే ఒక 5 నిమిషాలు ఎక్కువ పెట్టుకొని రవ్వను మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోద్ది. సో మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేయండి కంపల్సరీగా. తప్పకుండా మీకు నచ్చుతుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అంతే, ఇంకా వీడియో బాయ్.